హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు చిన్నం స్టోరీస్. ఈరోజు ఒక అజియో హాల్ చూసేద్దాం రండి. నేను ఇవి యాక్చువల్లీ ఒక 2 మంత్స్ బ్యాక్ అజియో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ అవి నచ్చి నేను ఇంకా మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవైతే చాలా కంఫీ, బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఎంత బాగుంటాయంటే ఆఫీసెస్‌కి, కాలేజ్‌కి, ఇంకా డైలీ వేర్, క్యాజువల్ వేర్స్, ఈవెన్ స్కూల్స్‌కి టీచర్స్ కూడా వేసుకోవచ్చు. అంత కంఫర్ట్‌గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పింక్ వన్. నాకు ఈ కలర్ అయితే చాలా నచ్చింది. అండ్ ఈ ప్రిటీ పింక్ కలర్ మీద మనకి ప్రింట్ వచ్చేసి వైట్ కలర్ లీఫ్ ప్రింట్ వచ్చిందనమాట. చాలా బాగుండింది. అండ్ డీటెయిలింగ్ కోసం మనకి సిల్వర్ కలర్ థ్రెడ్ హారిజాంటల్‌గా ఇచ్చారు. అండ్ నెక్ వచ్చేసి మనకి కాలర్ నెక్ విత్ బటన్స్ ఇచ్చాయన్నమాట. ఒక 3-4 బటన్స్. అండ్ నాకు చాలా నచ్చిందేంటంటే ఇది నార్మల్ స్ట్రెయిట్ కట్‌లా కాకుండా కొంచెం రౌండెడ్ కట్ ఇచ్చాడు. సో దట్ ఇది మనకి కొంచెం యూనిక్‌గా కనిపిస్తుంది. అండ్ బాటమ్‌కొచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. బట్ ఇక్కడ మనకి పటియాలా ప్యాటర్న్ వస్తుంది. దట్ టూ వితౌట్ ఎలాస్టిక్. ఎలాస్టిక్ అయితే మనకి కొంచెం గుచ్చుకుంటుంది కాబట్టి వితౌట్ ఎలాస్టిక్ స్టిచ్ చేసిన పటియాలా. చాలా కంఫర్టబుల్‌గా ఉంది వేసుకున్నప్పుడైతే. అస్సలు గుచ్చుకోవట్లేదు. ఆల్ డే మనం హ్యాపీగా దీంట్లో వర్క్ చేసుకోవచ్చనమాట. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ ఆవాస. నేను కింద లింక్స్ పెట్టాను. నచ్చితే డూ చెక్‌ఔట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఎలిగెంట్ బ్లూ కుర్తీ సెట్ అనమాట. దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ద బ్రాండ్ ఆవాస. నేను చూపించేవన్నీ ఆవాస బ్రాండ్ నుంచే ఉంటున్నాయి. ఇంకా మోస్ట్‌లీ ఈరోజు చూపించినవన్నీ. ఒక 1 ఆర్ 2 ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్లూ వన్, డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది వీ నెక్ ఇచ్చారు. వైడ్ వీ ఇచ్చారు. సో మనకి కవరేజ్ కోసం లోపల క్లాత్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ నెక్ దగ్గర డీటెయిలింగ్ మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. వైట్ బుటాస్ ఇచ్చారు థ్రెడ్ వర్క్‌తో. అండ్ టోటల్ లేస్ ఇచ్చారనమాట ఓవరాల్ నెక్‌కి. అండ్ బాటమ్ వచ్చేసరికల్లా మనకి సేమ్ ఇందాకట్లానే పటియాలా మోడల్ బాటమ్. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ప్యూర్ కాటన్ కాబట్టి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. నేను ఈరోజు చూపించేవన్నీ మాక్సిమం 3/4 హ్యాండ్సే ఉంటాయి. నాకిక్కడ ఇది కొంచెం లూజ్‌గా ఉంది. కానీ మీరు కరెక్ట్ సైజ్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రైట్ ఆరెంజ్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్‌లో వచ్చిన కుర్తీ సెట్ ఇది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. డైలీ వేర్‌కైతే పర్ఫెక్ట్ అంటా నేనైతే. నెక్ దగ్గర వీ నెక్ వచ్చేసి చిన్న డీటెయిలింగ్ వచ్చిందనమాట. స్ట్రైప్స్, చిన్న స్ట్రైప్స్ వచ్చి బోర్డర్‌కొచ్చేసి కొంచెం చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అండ్ అదే హ్యాండ్స్‌కి కూడా ప్రొవైడ్ చేసేసారు. బాటమ్ సేమ్ అన్నిటిలాగానే ఇది కూడా పటియాలా బాటమ్ అనమాట. నేనివి ఆఫీస్ వేర్ కావచ్చు, లేదంటే జస్ట్ అలా క్యాజువల్‌గా స్టైల్ చేయడానికి బావుంటుందని తీసుకుంటున్నాను. సో, అందుకే చాలా సింపుల్‌గా మెయింటైన్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ గ్రీన్ వన్. చాలా బ్రైటిష్ గ్రీన్ అనమాట. కొంచెం కాంట్రాస్ట్‌లో ఉంటదని ట్రై చేశాను. నెక్‌కి ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఫుల్ వర్క్ వచ్చిందనమాట. కొంచెం మినిమల్ వర్కే బట్ కొంచెం హెవీగా కనిపిస్తుంది మనకి. హ్యాండ్స్ కూడా సేమ్ 3/4 హ్యాండ్స్. ఇక్కడ మనకి హ్యాండ్స్‌కి కూడా సేమ్ అదే వర్క్ ఇచ్చేశారు. అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ పటియాలా బాటమ్ విత్ బార్డర్ ఇచ్చారు ఈసారి. అండ్ మనకి బాటమ్‌కి డీటెయిలింగ్ వచ్చేసి మనకి టాప్ మీద ఉన్న గోల్డ్ జరీ ఉంది చూసారా? అదే చెక్స్ టైప్ ఇచ్చింది. చాలా బావుండింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నాకు చాలా 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 ఫేవరెట్ అనమాట. బికాజ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. బ్రీతబుల్‌గా ఉంటుంది. లైట్ వెయిట్ అనమాట ఇది బేసికల్లీ. సో, అందుకే నాకు చాలా ఇష్టం. దీనికైతే స్లీవ్‌లెస్ హ్యాండ్స్ అనమాట. కావాలంటే మనకి లోపల స్లీవ్స్ ఇచ్చారు. సో, మనం స్టిచ్ చేయించుకోవచ్చు. బాటమ్ గూడా సేమ్ పటియాలా బాటమ్. అండ్ అసలిది వేసుకుంటే ఎంత స్మూత్ ఉందంటే చాలా బ్రీతబుల్. ఆఫీస్‌కైతే మస్ట్ హావ్ అంటా నేనైతే. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పా కదా! నేను కొన్ని పీసెస్ ఆల్రెడీ ఆర్డర్ చేసుకొని, యూజ్ చేసి అవి నాకు చాలా నచ్చాయని చెప్పని ఇంకో కొన్ని ఆర్డర్ చేసుకున్నా అని. అవి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చి దిస్ వైట్ వన్. వైట్ కూడా కాదు ఇది ఆఫ్ వైట్. చిన్న చిన్న బూటీ ప్రింట్స్ వచ్చాయి. సేమ్ వి షేప్ నెక్ విత్ కవరేజ్ అండ్ సేమ్ 3/4 హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తా నేను. బాటమ్ వచ్చేసి ఈసారి పెన్సిల్ కట్ ప్యాంట్ వచ్చిందనమాట. నేను స్టైల్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ నెక్‌కి వి షేప్ కింద కొంచెం కుచ్చులు డీటెయిలింగ్ ఇచ్చారు. సో దట్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అండ్ ఇది నేను 1-2 మంత్స్ నుంచి వాడుతున్నాను. చాలా బావుంటుంది గైస్.
నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ పింక్ వన్. ఇదైతే చాలా బ్రీతబుల్. అసలెంత మెత్తగా ఉంటుందంటే ఫ్యాబ్రిక్ చాలా బావుంటుంది. వేసుకున్నా అసలు వేసుకున్నట్టే ఉండదు. అంత బావుంటుంది. సేమ్ దీనికి కూడా 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ నెక్ దగ్గర అంత ఎక్కువ డీటెయిలింగ్ ఉండదు దీనికి. చిన్న వీ షేప్‌తో కొంచెం లేస్ వర్క్ వస్తుంది. ఇది చాలా బావుంటుంది. నేను డైలీ వేర్ కింద వాడేసా అనమాట దీన్ని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్రైట్ గ్రీన్ వన్ అనమాట. ఇది ఆవాస బ్రాండ్ నుంచి కాదు. వేరే ఏదో బ్రాండ్ అనమాట. నాకు సరిగ్గా గుర్తులేదు. దీనికి వెనకాలంతా మనకి కాలర్ నెక్ వచ్చి ముందు చిన్నగా వీ కట్ వస్తుందనమాట. అండ్ డీటెయిలింగ్ వచ్చేసి మనకి వైట్ అండ్ రెడ్ హార్ట్స్ ఇచ్చారు అక్కడక్కడ థ్రెడ్ వర్క్‌తో. అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ పెన్సిల్ కట్ ఇది. చాలా బావుంటుంది. కొంచెం బ్రైట్‌గా కనిపిస్తదనమాట. నాకిది నచ్చి సేమ్ ఇలానే లైట్ కలర్‌లో ట్రై చేద్దామని చెప్పని ఇంకొక లైట్ కలర్ తీసుకున్నాను. నేను మా అక్క ఇద్దరం స్టైల్ చేయొచ్చు ఒకేసారి అన్నట్లు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అండ్ అన్నిట్లికి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. డూ చెక్ ఇట్ ఔట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్నం స్టోరీస్.